పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి పోయేటోళ్ళ దాకా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అనగనగా ఒక అడవి ఉండేది. అక్కడ మనుషుల్ని మనుషుల్లా చూడరు, జంతువుల్ని జంతువుల్లాను చూడరు. తమని తామే మహారాజులని ప్రకటించుకున్న మనుషులు ఉండేవారు అక్కడ. కానీ వాళ్ళ అన్యాయాలను చూసి చూసి ఒకరోజు అడవికి కోపం వచ్చింది. అప్పుడు ఏమైందంటే డాకు వచ్చాడు. డాకు మహారాజ్ యూట్యూబ్లోకి రాయల్ ఎంట్రీ ఇచ్చారు. ట్రైలర్తో రచ్చలేపుతున్నారు. ఆ ట్రైలర్ చూసాక అర్థమైంది ఏంటంటే హిట్ బొమ్మ కన్ఫర్మ్ అని. ట్రైలర్ విషయానికి వస్తే చెడ్డ వాళ్ళకి డాకు అండ్ మంచి వాళ్ళకి మహారాజ్ అనే డైలాగ్తో స్టార్ట్ అవుతుంది. స్లో మోషన్స్ అండ్ ఎలివేషన్స్ ఎక్సలెంట్ ఉన్నాయి. కొన్ని షార్ట్స్లో ఫైర్ని బాగా వాడుకున్నారు. ఆయనలో ఉండే ఫైర్ని ఇంకా బాగా వాడుకున్నారు. కొన్ని విజువల్స్ టాప్ నాట్స్ ఉన్నాయి. బాలయ్య గారు చాలా చోట్ల చాలా చాలా బాగున్నారు. కానీ 2-3 సీక్వెన్సుల్లో మాత్రం ఇంకొంచెం కేర్ తీసుకోవచ్చేమో అని నాకు అనిపించింది. సినిమాలో ఒక పాప ఉంది. ఆ పాపకి ఏదో ప్రమాదం ఉంది. కానీ ఆ ప్రమాదానికి అడ్డంగా ఒక పెద్ద సింహం వచ్చి కూర్చుంది. ఆ సింహానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఫ్లాష్ బ్యాక్కి ప్రెజెంట్కి కలిపి ఒకే విలన్ ఉన్నాడని క్లియర్గా అర్థమైంది. అయితే డాకు గారు తన ఫ్లాష్ బ్యాక్లో చెడ్డ వాళ్ళకి డాకు, మంచి వాళ్ళకి మహారాజ్ క్యారెక్టర్ ప్లే చేశారు. ప్రెజెంట్లో మాత్రం నానాజీ అనే క్యారెక్టర్లో ఒక సాధారణ మనిషి క్యారెక్టర్ ప్లే చేశారు. కానీ ప్రాణాలతో ఉంటే వీడెక్కడున్నా రాజేరా. ఇంకా స్పెషల్ మెన్షన్ సారీ బాలయ్య బాబు గారి దెబ్బ. స్పెషల్ మెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఊర్వశి రౌటేలా గారు కేవలం ఒక సాంగ్ కోసమే అనుకున్నాం, కానీ స్టోరీలో కూడా ఒక మంచి రోల్లో రాణించినట్లు ఉన్నారు. లైట్గా కామెడీ అది కూడా ట్రై చేశారు. యాక్చువల్లీ బాలయ్య గారి అన్ని సినిమాల్లోనూ హీరోయిన్తో కామెడీ చేసే సీక్వెన్సెస్ కొంచెం సరదాగానే ఉంటాయి. సో ఇందులో వర్కౌట్ అయిందో లేదో ఈ 12వ తారీఖున తెలిసిపోద్ది. ఇంకా కామెడీ జనరేట్ చేయడానికి జీవన్ కుమార్ గారు, సత్య గారు కూడా ఉన్నారు. ఎంతో టాలెంటెడ్గా ఉండే వీటీవీ గణేష్ గారు కూడా ఒక మెరుపు మెరిశారు. కాకపోతే కామెడీకి పెద్ద పీఠం వేసినట్లుగా అయితే అనిపించలేదు. అంతా యాక్షన్ బ్లాక్స్ మీదే ఫోకస్ పెట్టారు. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో నాజర్ గారు, సచిన్ గేట్కర్ గారు నటించారు. మలయాళం యాక్టర్ షైన్ టామ్ చాకో గారు కూడా మేబీ ఒక కాప్ రోల్ చేశారనుకుంటా. కానీ మంచి కోప చెడ్డ కోప అనేది మాత్రం మనకు ఒక డౌట్ ఉంది. అదే ఉంది, ఆయనకు కూడా ఏమైనా డౌట్లు ఉండే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రేమ గొప్పదా కామం గొప్పదా? ప్రేమ గొప్పదా కామం గొప్పదా? ఇకపోతే దివి వర్త్య గారు, హర్షవర్ధన్ గారు, హిమజ గారు, రవికేల్ గారు, ఇలా మనకి నోటెడ్ అయిన ఫేసెస్కి సినిమాలో ప్లేస్ ఉంది. స్క్రీన్ స్పేస్ మాత్రం ఎంత ఉందనేది నాకు అస్సలు తెలీదండి. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ప్రజ్ఞా జైస్వాల్ గారు యాక్ట్ చేశారు. ఆల్రెడీ అఖండ మూవీతో అఖండ విజయం సాధించిన ఈ కాంబినేషన్ మనకి బాగా తెలుసు. ఇందులో ఆమె ఫ్లాష్ బ్యాక్ లో కనిపించబోతున్నారు. అంటే డాకు మహారాజ్ కి మహారాణి గారి క్యారెక్టర్. అందంతో పాటు ధైర్యం, తెగింపు కూడా ఉంటాయి. కాకపోతే ఈవిడ ఫ్లాష్ బ్యాక్ అయిపోయే టైంకి నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా? అయితే ఇంకో పాత్రలో జెర్సీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ గారు కూడా కనిపించారు. కానీ అది హీరోయిన్ పాత్ర అయితే కాదు, మేబీ ఒక ఇంపార్టెంట్ రోల్ అంతే. మెయిన్ విలన్ గా బాబీ డియోల్ నటించారు. అంతకు ముందు సినిమాలు హిట్ అయినా ఫట్ అయినా ఆయన పర్ఫార్మెన్స్ మటికి వర్త్ అనిపించింది. బాలయ్య బాబు డైలాగ్స్ కి నువ్వా నేనా అనే రేంజ్ కౌంటర్స్ వేసి ఇద్దరి మధ్య దెబ్బగా సీక్వెన్సెస్లు రాసుకుంటే విలనిజం బాగా పండుద్ది. పైగా ఇందులో బోనస్ గా మన అఖండ విలన్ కూడా ఉన్నారు. పెద్ద ప్లస్ అని కాదు, కానీ ఏమో ఇందులో అయినా కొంచెం కరెక్ట్గా వాడతారేమో చూడాలి. అంతేకాక రేసు గుర్రం, సుప్రీం లాంటి సినిమాల్లో మన విలన్ గా నటించిన రవికిషన్ గారు ఆయన కూడా ఉన్నారు. మద్దాలి శివారెడ్డి గారు అప్పట్లో లక్ బాగుండి లక్కీతో పెట్టుకున్నారు. ఇప్పుడు లక్ అస్సలు బాగోక ఏకంగా లయన్తో పెట్టుకున్నారు. ట్రైలర్ చూసినంత వరకు ఈ సినిమాలో పెద్దగా స్టోరీ ఉంటది అని అయితే అనిపించలేదు. యాక్చువల్లీ బాబీ గారు అన్ని సినిమాల్లోనూ స్టోరీ ఆల్మోస్ట్ అంతే ఉంటది. కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం వేరే లెవెల్లో ఉంటది. చూపించే ప్రతి సీను కూడా చూసేవాడి పల్స్ తెలిసినట్లు, థియేటర్కి వచ్చి కూర్చున్న మనిషికి ఎగ్జాక్ట్లీ ఏం కావాలో ముందే తెలిసినట్లు
స్క్రీన్ ప్లే చాలా చక్కగా రాసుకుంటారు. సినిమాకి వచ్చే ఆడియన్స్కి మెసేజ్లు ఇవ్వడం కన్నా సాటిస్ఫాక్షన్ ఇవ్వడం చాలా చాలా ముఖ్యం. అది ఈయన కొలతేసి లెక్కేసి మరీ ఇస్తారు. ఇంకా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ గారు పనిచేశారు. చాలా గట్టిగా పనిచేశారు, కానీ పాటలు మాత్రం పెద్దగా పనిచేయలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టేశారు, మంచి పీక్ లెవెల్లో కొట్టారు. బాలయ్య బాబు సినిమాల్ని హిట్ ఆర్ ఫ్లాప్ డిసైడ్ చేసేది ఎప్పుడు ఎయిదర్ సెకండ్ బాలయ్య బాబు స్టోరీ ఆర్ ఎల్స్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. ఈ రెండింటిలో ఏది ఉంటే అది, ఏదైతే అది బాగుంటే హిట్. డాకు మహారాజ్ కూడా అంతే, ఫ్లాష్ బ్యాక్ మీద డిపెండ్ అవుద్ది. మైకేల్ జాక్సన్ ఫైనల్గా నేనేమంటానంటే, ఆ మైకేల్ జాక్సన్కి క్రేజ్ తీసుకొచ్చింది డేంజరస్ అయితే, డేంజర్కి క్రేజ్ తీసుకొచ్చింది మా బాలయ్య బాబు. 12వ తారీఖు మహారాజు గారి ఆతిథ్యాన్ని తప్పకుండా స్వీకరిద్దాం థియేటర్లలో.